చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా కేవలం డబ్బులు ఏమైనాయో కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేదేమంటే మీకు ఇబ్బంది ఏమో, మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లేదంటే ఏ కాన్సెన్స్కి వస్తే ముఖ్యం నా కాన్సెన్స్కి రండి, వేరే వాళ్ళతో ఎందుకు, నాకు ఏర్పాటు చేద్దాం. మీరు పోయిన సంవత్సరం నుంచి ఇంతవరకు ఎంతమందికి ఆడబిడ్డ డబ్బులు ఇచ్చారు, ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు, అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం లేదా తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు? సరే బస్సింగ్గా నిన్ననే మొదలుపెట్టినారు. 15 రకరకాల సర్వీసులు ఉంటే 5-6 సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కనీసం ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది. అండి మాట్లాడదాం. అంత నిస్సిగ్గుగా అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోసపు మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు మారడమే లేదు. మీకు ఏ కోశానా మీ మొహంలో ఆ అపరాధ భావం కూడా కనపడదు. చెప్తా పోతూ ఉంటారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యం పాలసీ మేము తెచ్చినాం, నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మద్యం గురించి మాట్లాడతారు, నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని మాట్లాడతారు. మీ నాణ్యమైన మద్యం బెల్ట్ షాపుల రూపేణా అన్ని ఊర్లలో వాడల్లో ఉంది. మీ వాళ్ళ ప్రమేయంతో 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో అమ్మబడతా ఉంది. ఈ రాష్ట్రం మొత్తం 99% షాపులు మీ వాళ్ళకి అంటే మీ కూటమికి సంబంధించిన వాళ్ళకే వచ్చి ఉన్నాయి, రాకపోతే లాక్కొని ఉన్నారని కూడా చెప్పబడతా ఉన్నాయి.